అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి. మనందరికీ తెలుసు, గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ వారి ఆస్తులు ధ్వంసం చేయటం, మహిళల్ని రేప్ చేయటం, ఇంట్లో ఉన్న వారిని, పెద్దవారిని, చిన్నపిల్లలను కూడా చూడకుండా బయటకు లాగి విపరీతంగా ఇనప రాడ్డులతో కొట్టడం. ఈ విధంగా బంగ్లాదేశ్లో ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు, ఏ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు అంటే జమాతే ఇస్లామీ, బిఎన్పి ఫ్యాక్షన్ అనే ఈ రెండు ఇస్లాం అతివాదులు అక్కడ ఉన్నటువంటి మైనారిటీ హిందువుల్ని టార్గెట్ చేయడం జరిగింది. సాధారణ ముస్లింలు కాదు, కానీ ముస్లింలో నుండి మత ఉన్మాదం కలిగినటువంటి వారు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఈరోజు ఊచకోతకు వస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ బంగ్లాదేశ్ చరిత్ర అంటే మనం ఒకసారి పరిశీలిస్తే, అసలు ఆ బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారతదేశం చేసినటువంటి హెల్ప్ ఏంటో మనం తెలుసుకుంటే, వారికి ఈ రోజున అక్కడ ఉన్న హిందువుల్ని ఈ విధంగా ఊచకోత కోయడానికి మనసు ఎలా ఒప్పిందా అని మనకి బాధ కలుగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడింది అంటే అది భారత్ భిక్షతో, భారత్ దయా దాక్షిణ్యాలతో ఈ రోజున బంగ్లాదేశ్ ఏర్పడింది. భారత భిక్షతో ఏర్పడిన బంగ్లాదేశ్ ఈ రోజున అక్కడ హిందూ మైనారిటీలని ఊచకోత కోయడం. ఒకప్పుడు వారిని కూడా ఊచకోత కోస్తాయి. అంటే బంగ్లాదేశ్లో రెండు ముస్లింని, బెంగాలీ మాట్లాడే ముస్లింలని పాకిస్తాన్లో ఊచకోత కోస్తుంటే భారత్ సైన్యం తమ ప్రాణాలని అడ్డంగా పెట్టి, పణంగా పెట్టి వారిని కాపాడడం జరిగింది. ఒకసారి మనం ఆ చరిత్రలోకి వెళ్దాం. వాస్తవానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉండేది. పాకిస్తాన్ని రెండు భాగాలుగా విభజించుకుంటే తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్గా ఉండేవి. ఈ తూర్పు పాకిస్తాన్ అంటే మనకి కలకత్తా ఇన్ఫ్లుయెన్స్డ్, అంటే బెంగాల్ మాట్లాడేవారు తూర్పు పాకిస్తాన్లో ఉండేవారు. బెంగాల్ భాష ఎక్కువగా మాట్లాడేవారు తూర్పు పాకిస్తాన్లో ఉండేవారు. వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ కూడా బెంగాల్ మాట్లాడతారు. బెంగాల్ కల్చర్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. సెక్యులరిజంని నమ్ముతారు. అంటే అన్ని మతాలు సహనంగా, అన్ని మతాలని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వారితో పాటు కలిసి ఉండడానికి. అది తూర్పు పాకిస్తాను ఆనాడు అలా ఉండేది. పశ్చిమ పాకిస్తాన్ ఏంటి అని అంటే ఉర్దూ, అరబీ మాట్లాడేవాళ్ళు. ఆ పశ్చిమ పాకిస్తాన్లో ఉన్న ప్రజలు సాధారణంగా ఇస్లామిక్ సెంట్రిక్గా ఉండేవారు. అంటే ఇస్లాం భావజాలంతో, పూర్తి ఇస్లాం భావజాలంతో ఉండేవారు. కాబట్టి వారు ఫండమెంటలిస్ట్గా, మతానికి దగ్గరగా, మతంతో కలగలిసి పశ్చిమ పాకిస్తాన్ ఉంటే, తూర్పు పాకిస్తాన్లో మాత్రం ముస్లింలు, అందరూ ముస్లింలే, కానీ వారు ఇస్లామిక్ సెంట్రిక్గా ఉంటే, అంటే ఇస్లాం సాంప్రదాయాలని బాగా పాటించేవారు. ఉర్దూ, అరబీ మాట్లాడేవాళ్ళు ఉంటే, తూర్పు పాకిస్తాన్లో బెంగాల్ మాట్లాడే ముస్లింలు ఉండేవారు. వారు సెక్యులర్ మోడ్లో ఉండేవారు. అయితే ఏం జరిగిందంటే 1970లో పాకిస్తాన్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో అందరూ పోటీ చేశారు. పోటీ చేస్తే అవామీ లీగ్ చెందినటువంటి ముజిబర్ రెహమాన్, షేక్ ముజిబర్ రెహమాన్ చెందిన పార్టీ ఆ రోజున పాకిస్తాన్లో అధికారంలోకి వచ్చింది. అంటే ఏంటి? తూర్పు పాకిస్తాన్కి, అవామీ లీగ్ అంటే ఏంటి? తూర్పు పాకిస్తాన్కి చెందిన పార్టీ. దాని నాయకుడు ఎవరంటే ముజిబర్ రెహమాన్. ఆయన 169 స్థానాలకు గాను తూర్పు పాకిస్తాన్లో 167 స్థానాలు గెలుచుకున్నాడు. సో వెస్ట్ పాకిస్తాన్తో తూర్పు పాకిస్తాన్ రెండు కలిసి చూస్తే మెజారిటీ సీట్లు అవామీ లీగ్ చెందిన ముజిబర్ రెహమాన్కి వచ్చింది. కానీ ఈ తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాన్లో కల్చరల్ డిఫరెన్స్ ఉండడం వల్ల, అంటే వాళ్ళు ముస్లిం సాంప్రదాయాలు ఫండమెంటలిస్టులుగా ఉంటే, వీరు సెక్యులర్ మోడ్లో ఉండి బెంగాల్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి భాషా వ్యత్యాసం ఉంది, అదేవిధంగా ఆలోచన వ్యత్యాసం కూడా ఉంది. సో దీంతో వెస్ట్ పాకిస్తాన్కి చెందినటువంటి వారు ఈ తూర్పు పాకిస్తాన్లో మెజారిటీ పార్టీ అధికారంలో రావడం వారికి నచ్చలేదు. నచ్చకపోవడంతో అధికారాన్ని బదిలీ చేయకుండా వాళ్ళు తూర్పు పాకిస్తాన్ మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. మేము మీకు అధికారం ఇవ్వము, ఎందుకంటే మీరు ముస్లింలు కారు, మీరు సెక్యులర్ భావజాలని నమ్ముతున్నారు,
మీరు బెంగాలీ మాట్లాడుతున్నారు, ఉర్దూ మాట్లాడటం లేదు అని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున పశ్చిమ పాకిస్తాన్కి చెందినటువంటి జనరల్స్ యహ్యా ఖాన్, భుట్టో వీరిద్దరూ కూడా పెద్ద ఎత్తున తూర్పు పాకిస్తాన్ మీద దాడి చేయడం జరిగింది. సో ఇదిలా ఉంటే సడన్గా 1971 మార్చిన ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో వెస్ట్ పాకిస్తాన్కి చెందినటువంటి మిలిటరీ సైన్యం మొత్తం తూర్పు పాకిస్తాన్ మీద పడింది. పడి ఎవరైతే ఈ బెంగాల్ మాట్లాడే ముస్లింలని ఊచకోత కోయడం మొదలుపెట్టారు, రేపులు చేశారు, వారి వస్తువుల్ని లాగి తలలు పగలకొట్టి వారిని హింసించడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ హిందువుల్ని ఏ విధంగా చేస్తున్నారో అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు తూర్పు పాకిస్తాన్ వాళ్ళని, అంటే ఇప్పుడు బెంగాలీ మాట్లాడే ముస్లింని ఊచకోత కోయడం జరిగింది. సో దీంతో అప్పుడు భారతదేశ సహాయాన్ని అర్థించారు. భారతదేశ సహాయాన్ని అర్థించినప్పుడు 1971లో లిబరేషన్ మూమెంట్ జరిగింది. సో దాంట్లో దీనికి ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహించాడు. సో అవామీ లీగ్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహిస్తే భారత్ ఆయనకి సపోర్ట్గా నిలిచింది. భారత సైన్యాలను పంపించి మిలిటరీ చర్యతో పాకిస్తాన్ని ఐసోలేట్ చేసింది. పాకిస్తాన్ని ఐసోలేట్ చేయటం వలన మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా వెస్ట్ పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి తూర్పు పాకిస్తాన్ని స్వతంత్ర దేశంగా బంగ్లాదేశ్గా అవతరించేలా చేసింది భారతదేశం. సరే, ఇకపోతే సాధారణంగా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ముందు వాళ్ళకి రెఫ్యూజీ ఇచ్చారు, సహాయం ఇచ్చారు, తర్వాత కూడా సహాయ సహకారాలు అందించారు. అయితే ముజిబుర్ రెహమాన్ డాటర్ ఎవరైతే ఉన్నారో హసీనా, ఆవిడ రూలింగ్లో ఉంది కొంతగా లాస్ట్ 5 years నుండి. అయితే ఆ టైంలో పెద్ద ఎత్తున అక్కడ అపోజిషన్ పార్టీ వారు, జమాతే ఇస్లామీ వాళ్ళు, బిఎన్పి ఫ్యాక్షన్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఆమె మీద వ్యతిరేకత తీసుకొచ్చారు. ఎందుకు వ్యతిరేకత తీసుకొచ్చారు అంటే 1971లో లిబరేషన్ మూమెంట్లో ఎవరైతే చనిపోయారు, స్వతంత్రోద్యమం జరిగింది కదా వెస్ట్ పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్కి, ఇందాక చెప్పుకున్నాం కదా, అక్కడ 1971లో లిబరేషన్ మూమెంట్ జరిగినప్పుడు కొంతమంది చనిపోవడం జరిగింది వెస్ట్ పాకిస్తాన్ సైన్యం చేతిలో. సో వారిని అమరులుగా కీర్తిస్తూ ఆ డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే చనిపోయిన అమరుల యొక్క కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా ఇచ్చారు. సో ఈ కోటాని రద్దు చేయాలి అని చెప్పి అక్కడ ఈ కొంతమంది యువత బయటకు వచ్చి హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారు. దీంతో ఆవిడ దేశం వదిలి భారతదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే దీన్ని ఆ సమయంలో మహమ్మద్ యూనస్ అక్కడ బంగ్లాదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. ఈయన ఎవరంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా భారతీయులు, 2 హిందువులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో హసీనా ప్రభుత్వం హిందువులకి సపోర్ట్గా ఉంది, సెక్యులరిజాన్ని నమ్మింది, మేము దాన్ని నమ్మమని చెప్పి అక్కడ హిందువుల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు, హిందువుల్ని ఊచకోత కోయటం మొదలు పెడితే మనందరికీ తెలుసు ఇస్కాన్ మూమెంట్ గురించి. అంటే ఇస్కాన్ అంటే కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యాన్ని ప్రపంచం అంతా కూడా చాటి చెప్తూ ఉంటుంది. 1966లో ఇది న్యూయార్క్ సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది. భక్తి యోగా అంటే భక్తిని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. తిండి లేని వారికి, సుమారు 100కు పైగా దేశాల్లో తిండి లేని వారికి తిండి పెడుతుంది. అలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం ఉన్న ఇస్కాన్ టెంపుల్కి చెందినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అనే వ్యక్తి బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ గ్రూపుల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నాడు. హిందువుల ప్రజల ఆస్తులు తగలబెడుతున్నారు, వాడి మాన ప్రాణాలు తీస్తున్నారు, ఆడపిల్లలను రేప్ చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పి ఆయన ర్యాలీలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ గతంలో భారతదేశం మీకు సపోర్ట్ చేసింది, మిమ్మల్ని ఓచకోత కోసినప్పుడు పాకిస్తాన్ నుంచి భారతదేశం కాపాడింది, అందులో బెంగాల్ ప్రజలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, మీకు సపోర్ట్గా నిలిచారు, మీకు తిండి పెట్టారు, మీకు షెల్టర్ ఇచ్చారు, మీరు మళ్ళీ అదే పద్ధతిని మైనారిటీ హిందువుల మీద చేయటం తప్పు అని చెప్పి ఆయన అన్నారు. సో అన్నందుకు ఆయన అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారు. సో దీంతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం బగ్గుమంది. భారతదేశం కూడా ధీటుగా స్పందించింది. అమెరికాలో ఉన్న హిందువులందరూ కూడా అమెరికా ప్రభుత్వం మీద, బంగ్లాదేశ్ మీద శాంక్షన్స్ విధించండి, వారికి ఎగుమతి దిగుమతుల్లో సుంకాలు విధించండి, హైగా విధించండి అని చెప్పి అక్కడ విన్నపాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మిమ్మల్ని కాపాడి, తూర్పు పాకిస్తాన్ నుంచి మిమ్మల్ని కాపాడిన ఇదే భారత ప్రజలు, భారత సైన్యం మీద, భారత ప్రజల మీద
ఏ విధంగా మీకు కత్తి దూయాలనిపించింది అని చెప్పి మొత్తం అంతర్జాతీయ సమాజం కూడా అడుగుతోంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అన్నారు, మీకు కృతజ్ఞత లేదు, కృతజ్ఞత హీనులు మీరు అని చెప్పి ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఏదైతే భారతదేశ దాక్షణ్యాల మీద ఏర్పడిన దేశం, భారత ప్రజలు, భారత మూలాలున్న హిందువులు, కలకత్తా హిందువులు, ఇలాంటి హిందూ చైతన్యం ఉన్న ప్రజల మీద దాడికి దిగడం అనేది చాలా తప్పు. కానీ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా ఒక బలమైన వాయిస్ని వినిపించలేకపోయారు. ఇది చాలా బాధాకరం. అంటే హిందువులందరూ ఒక బూచిగా, హిందువులందరూ మతోన్మాదులుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు చూడటం చాలా చాలా బాధాకరం. ఏదో ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ఒక కాంక్రీట్గా ఒక వాయిస్ని వినిపించే పరిస్థితి చేయలేదు. కాబట్టి ఇది మన దౌర్భాగ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే బంగ్లాదేశ్ని అంతర్జాతీయ సమాజం వేలెత్తి చూపించాలి, నిషేధించాలి. అప్పుడు శాంక్షన్స్ విధించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఆ దిశగా ఈ అంతర్జాతీయ సమాజం భవిష్యత్తులో ఉంటుందని ఆశిద్దాం. ఇది ఈరోజు కార్యక్రమం. మరో మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంతవరకు సెలవు. నమస్కారం.